లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నేడు నిజామాబాద్ జిల్లాకు చేరుకోనుంది. గులాబీ దళపతి కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు కేసీఆర్ కోసం తరలి వస్తున్నారని, ఈ మధ్యకాలంలో ఏ రాజకీయ నాయకుడు కోసం ప్రజలు ఇలా రావడం చూడలేదంటున్న వేములతో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కార్నర్ మీటింగ్, రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 4 గంటలకి జగిత్యాల నుంచి బయలుదేరుతారండి. బయలుదేరి 5:30 కల్లా నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్కి చేరుకుంటారు. అక్కడి నుంచి 1 కిలోమీటరు పైగా ర్యాలీ కొనసాగుతుంది. అది గాంధీ చౌక్ మట్టుకు ర్యాలీ కొనసాగుతుంది. ఆ ర్యాలీలో బ్రహ్మాండంగా మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. అట్లనే నగరంలోని ప్రజలు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉన్నారు. అందరు కూడా పాల్గొనే అవకాశం ఉన్నది ప్రజలు కూడా. తర్వాత 6:30కి గాంధీ చౌక్ నెహ్రూ పార్క్ 2 మధ్యలో గల ఆ ప్లేస్ అంతా వాడుకొని కార్నర్ మీటింగ్ ఉంటుంది 6:30కి. ఆ కార్నర్ మీటింగ్లో కేసీఆర్ గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మా పార్టీ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారి గెలుపు కోసం వారు ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తారు. ప్రజలను ఉద్దేశించి ఇంకా చాలా విషయాలు మాట్లాడబోతున్నారు. దాదాపుగా జనసందోహంతో కూడలిలో ఈ పాటికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలు సక్సెస్ అవుతున్నాయి. కేసీఆర్ వస్తుందంటేనే ఓ ప్రబంధం, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. తప్పకుండా ఈ రోడ్ షోలు కార్నర్ మీటింగ్స్ కాబట్టి మేము ఏర్పాటు చేయడం అనేది అంత ఎక్కువగా ఏర్పాట్లు ఉండదు. కానీ స్వతహానే ఏం జరుగుతున్నదంటే, నేను 2001 నుంచి పార్టీలో ఉన్న వ్యక్తిని కాబట్టి, ఉద్యమంలో ఉన్న వ్యక్తిని కాబట్టి, 2001లో 2001, 2, 3 ఆ 3-4 సంవత్సరాలు ఏదైతే ప్రజల్లో ఒక భావోద్వేగం, కేసీఆర్ గారి చరిష్మా, కేసీఆర్ గారంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంటు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుందండి. ఇవాళ రాష్ట్రంలో జరిగిన అనేక రోడ్ షోలు అవి పరిశీలిస్తే అసలు ప్రజలు ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ నాయకుడికి అంత రెస్పాన్స్ కావచ్చు, అంత రియాక్షన్ కావచ్చు, ఎమోషనల్గా సపోర్ట్ రియాక్షన్ కావచ్చు, అట్లా ఏ రాజకీయ నాయకుడిని ఈ మధ్యకాలంలో చూడట్లేదు. చాలా పేలవంగా చాలా ఏదో జరుగుతూ ఉన్నాయి. కానీ మా మనిషి అనే ఒక అటాచ్మెంట్తో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేసీఆర్ గారు రోడ్ షోలు, ఏ రోడ్ షోలో చూడండి మా కార్యకర్తల కంటే ఎక్కువ ప్రజలే ఉంటున్నారు. అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే, మొన్నటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఇచ్చినటువంటి అనేక మోసపూరిత హామీలు, వాటిని నమ్మి పాపం ప్రజలు వాళ్ళకు పట్టం కట్టిరు తప్పిస్తే కేసీఆర్ గారిని వద్దు అనుకొని కాదు. వాళ్ళ మాటలు నమ్మి ఆశకు ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తాయేమో అని చెప్పి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి 4-5 నెలల కాలంలోనే తప్పు చేసినామా, అయ్యో పొరపాటు జరిగిపోయింది, మేము ఇట్లా అనుకోలేదు అన్న ఒక ఫీలింగు ప్రజలకు వస్తూ ఉన్నది. ఆ ఫీలింగే ఇవాళ కేసీఆర్ గారు రోడ్ షోలో కనిపిస్తూ ఉన్నది. కేసీఆర్ గారిని చూడగానే కేరింతలు కొడతా ఉన్నారు, మీదికి వస్తూ ఉన్నారు, ముద్దులు పెడతా ఉన్నారు. ఒక రకంగా కాదు, అది చెప్పరానంత ఎమోషనల్ రియాక్షన్స్ ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ 4-5 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డ్రాస్టిక్గా పడిపోయింది. ఒక 4-5 నెలల కాలంలోనే, ఎలక్షన్స్ వచ్చి 4 నెలల కాలంలో ఇంత డ్రాస్టిక్గా గ్రాఫ్ పడిపోవడం అనేది ఏ రాజకీయ పార్టీకి నేను చూడలేదు. అసలు మేము ప్రచారంకు పోతే తిడుతున్నారు ప్రజలు. అన్నీ చెప్పిండయా, మేము అనవసరంగా మోసపోయినాము, మిమ్మల్ని కాదనుకుంటే ఏదో ఆశకు పోయినా, మేము చెప్పిండు చేస్తాం అనుకున్నాం, బూతులు తిడుతూ ఉన్నారు. 5 నెలలు అయింది, ఒక్కటి లేదు. ఒక బస్సు ఏదో పెట్టిండు, దాంట్లో మేము కొట్లాడుకొని మేము సిగ్గలు పట్టుకొని చస్తున్నాము, ఏది చేయలేదన్న కోపం కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి నేను అనుకుంటా 3వ ప్లేస్ కూడా అతి దారుణంగా వెళ్ళిపోతుంది మొత్తం రాష్ట్రంలో. ఒక నిజామాబాద్లోనైతే 3వ ప్లేస్కి వెళ్ళిపోతూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ, దాంట్లో ఏం డౌట్ లేదు. మేమే ఫస్ట్ ఉంటాం, తర్వాత బీజేపీ ఉంటుంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మీ అధినేతను ఈ పాటికి ప్రజలు ఓన్ చేసుకున్నారు. ఓ జననాయకుడు, ప్రజానాయకుడుగా గుర్తింపు పొందినాడు. ఏ సభలు పెట్టినా సక్సెస్ అవుతున్నది. నా భూతో ఉన్న భవిష్యత్తు అన్న చందంగా ఇవాళ సభ తీరు కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న సభకు ఎంతమంది వస్తున్నారని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే మేము మా జిల్లా పార్టీ జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా గణేష్ గుప్తా మాజీ ఎమ్మెల్యే అర్బన్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే మేము కార్యకర్తలు వస్తున్నారు వాటంతటి వారు, మేము ఎవరిని పెద్ద మొబిలైజేషన్ ఏం చేయట్లేదు.
కానీ ప్రజలే అడుగుతున్నారు, మేము వస్తాం మేమే వస్తాం అని అంటున్నారు. మరి ఆ స్పందనను చూస్తుంటే మా గణేష్ గారు చెప్తున్నారు, సిటీలో ఆల్మోస్ట్ అంతా తరలి వచ్చేటట్టే ఉన్నారన్న, సార్ని చూడటానికి అందరు వస్తున్నారు అంటున్నారు. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, మీరు మన వెహికల్స్ పెడతారా అంటే లేదండి వెహికల్స్ పెట్టమని మేమంటే మేమే వెహికల్స్ మాట్లాడుకొని వస్తాం అన్న మాట మాట్లాడుతున్నారు. వివిధ వర్గాలు, రైతులు కావచ్చు, ఇట్లా ఏ వర్గాలు అయితే ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్ పార్టీతో బాధపడుతున్నారో ఆ వర్గాలు వారే స్వయంగా వాహనాలు సమకూర్చుకొని వచ్చేటట్టు కనిపిస్తున్నది. నా భూతో నా భవిష్యత్ విధంగానే అయితే ఉంటుంది. నేను ఎంతమంది వస్తారు ఏమొస్తారో నేను చెప్పలేను, కానీ ఇవాళ రాష్ట్రంలో కూడా అట్లనే జరుగుతున్నాయి. కేసీఆర్ గారు అన్ని రోడ్ షోలు ఇసుక వేస్తే రానంత జనం ఇవాళ కేసీఆర్ గారి సభలకు వస్తున్నారు. నిజామాబాద్లో కూడా అంతకంటే మంచిగానే వస్తారు. కాకపోతే వాళ్ళందరికీ ఏర్పాట్లు మాత్రం చేస్తూ ఉన్నాం. వాటర్ ప్యాకెట్లు అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తాము, ఎవరికి ఇబ్బంది కలగకుండా చూస్తాము. పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేస్తాము. ఇవాళ నిజామాబాద్ ఇక్కడ 7 ప్లేసెస్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినాం. అది నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్స్, ఇరిగేషన్ క్వార్టర్స్ ప్లేసు, నిజామాబాద్ ఓల్డ్ కలెక్టరేట్ గ్రౌండ్స్, ఓల్డ్ కలెక్టరేట్ ఆఫీస్ స్పేసు, అట్లనే సిపి ఆఫీస్ పక్కన, అట్లనే ఎల్లమ్మగుట్ట పక్కన ఉన్న ఆర్టీసీ ల్యాండ్, అట్లనే అక్కడ శైలజ గ్రౌండ్స్, అక్కడ ఐటీఐ గ్రౌండ్స్, ఇట్లా వివిధ ప్లేస్లలో ఒక 7 ప్లేస్లలో పార్కింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇట్లా వచ్చే కార్యకర్తలకు కావచ్చు, వచ్చే ప్రజలకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యము అవన్నీ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఎన్ని గంటలకు నిజామాబాద్ జిల్లా చేరుకుంటారు? తర్వాత జైరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి కామారెడ్డి జిల్లా కేంద్రాలు కూడా కార్నర్ మీటింగ్, రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆయన షెడ్యూల్ ఏంది? అంటే వారు నిజామాబాద్ జిల్లాకు 5:30కు చేరుకుంటారండి. 5:30కు నిజామాబాద్ టౌన్కి వస్తారు. ఓల్డ్ కలెక్టరేట్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. బ్రహ్మాండంగా మా కార్యకర్తలు పాల్గొంటారు, ప్రజలు స్వచ్ఛందంగా కూడా పాల్గొంటున్నారు. ఒక గంట సేపు ర్యాలీ గాంధీ చౌక్ మట్టుకు జరుగుతుంది. ఆ గాంధీ చౌక్, నెహ్రూ చౌక్ రెండుని కలుపుకొని అక్కడనే రోడ్ షో, అక్కడనే కార్నర్ మీటింగ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. అంటే అక్కడ 6:30కి మొదలవుతుంది వారి స్పీచ్. తర్వాత రాత్రి గణేష్ గుప్తా గారు మా అర్బన్ మాజీ ఎమ్మెల్యే గారి ఇంట్లో బస చేస్తారు. పొద్దున నిజామాబాద్ జిల్లా కావచ్చు, నిజామాబాద్ అర్బన్ కావచ్చు, మా పార్టీ కార్యకర్తలను, మా పార్టీ నాయకుల్ని కలుస్తారు. అట్లనే నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అర్బన్కి సంబంధించిన వివిధ వర్గాల వారిని, వ్యాపార వర్గాలు కావచ్చు, మైనార్టీ వర్గాలు కావచ్చు, క్రిస్టియన్ వర్గాలు కావచ్చు, ఇట్లా వివిధ వర్గాలను కూడా కలిసే అవకాశం ఉన్నదండి. కామారెడ్డికి షెడ్యూల్ ఎట్లా? కామారెడ్డికి ఇక్కడ నుంచి మళ్ళీ వారు 3:30కి బయలుదేరుతారు. 4:30కి కామారెడ్డి వెళ్తారండి. అక్కడ కామారెడ్డిలో అక్కడ కూడా రోడ్ షో, కార్నర్ మీటింగ్ చేసుకొని మళ్ళీ 7:30కి మెదక్ వెళ్తారండి. 7:30కి మెదక్ వెళ్ళి అక్కడ క్లోజ్. నేను జిల్లా ప్రజలకు మనవి చేస్తూ ఉన్నా, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అనేక హామీలు, మోసపు మాటలు చెప్పి ఎలక్షన్లలో గెలిచినారు, ఓట్లు దండుకున్నారు, కుర్చీని ఎక్కినారు. ఇప్పుడు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయట్లేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ, 6 గ్యారెంటీలు 13 హామీల్లో ఒక బస్సు సౌకర్యం తప్పిస్తే ఏదీ చేయలేదు. ఇటు బీజేపీ పార్టీ అరవింద్ గారు ఇచ్చిన హామీ పసుబోర్డు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తా అన్నాడు. రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 1,00,000 ఇళ్ళు కట్టిస్తా అన్నాడు నియోజకవర్గంలో. ఏది ఒక్కటి కూడా హామీ ఆయన నెరవేర్చలేదు. ఇట్లా హామీలు నెరవేర్చని కాంగ్రెస్ బీజేపీ పార్టీని ఓడించండి, వాళ్ళకు చురుకు పెట్టండి, ఎలక్షన్లలో వాళ్ళకు భయం పుట్టియండి. కాబట్టి వాళ్ళు మిగతా కాలంలో ఉన్న సమయంలో ఇవి చేయడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళని ప్రశ్నించడానికి, వాళ్ళని అడగటానికి, వాళ్ళ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయించడానికి ప్రశ్నించే గొంతుకైనటువంటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించండి. మా బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఫైటరు, ఆయనకు పోరాట చరిత్ర ఉన్నది, రాజకీయ అనుభవం ఉన్నది, ప్రజల మనిషి, 20 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి, ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి, ప్రజలతో ఉండే వ్యక్తి. ఇట్లా బాల్కనీలలో కూర్చొని సోషల్ మీడియాలో మాట్లాడే వ్యక్తి కాదు. అట్లనే జీవన్ రెడ్డి గారు జగిత్యాలు, ఇక్కడ జిల్లా ప్రజలకు ఆయన చేసింది లేదు, ఆయనకు తెలియదు ఏమి, మా ఎవ్వరికి ఆయనకు తెలియదు ఇక్కడ జిల్లా ప్రజలకు. కాబట్టి మన మధ్యలో ఉండే బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాలని చెప్పి నేను జిల్లా ప్రజలందరికీ నమస్కారం చేసి మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి రెండోసారి మోసపోకండి. ఒక్కసారి మోసపోయినాం, ఓట్లేసినాం, గద్దెనెక్కినారు, అన్నీ మర్చిపోయినారు. రెండోసారి మోసపోకండి. ప్రశ్నించే గొంతులను గడిపియండి, కారు గుర్తుకు ఓటేయండి, వాళ్ళని మెడలు వంచి ఇవి అమలు చేయించే ప్రయత్నం మేము చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మొత్తానికి అబద్ధపు ప్రచారాలు, బూటకు మాటలు పెట్టి ప్రలోభాలు పెట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం. దాన్ని గద్దెదించాలన్నా లేకపోతే అమలు కాని హామీలను ఇచ్చిన
గురిపించిన కాంగ్రెస్ పార్టీకి నిలదీయాలి అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇచ్చి అధిక మెజార్టీతో గెలిపిస్తే ఇవాళ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించే గొంతుకు అవుతాడు కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని వేముల ప్రశాంత్ రెడ్డి గారు అంటున్నారు. వీడియో శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.